దాడి చేసి పోలీసులే మళ్ళా ఉల్టా కేసు పెట్టి చనిపోయిన తర్వాత ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న డీజీపీ గారు కలిసినాం, మా పార్టీ తరఫున మా నాయకులు అందరం కలిసిపోయి డీజీపీ గారు కలిసి చెప్పినాం, ఇదే అరాచకం, ఇదే పద్ధతి. ఒక్కరు చేసిన వల్ల ఈ రాష్ట్రంలో విభజన వచ్చి కొట్లాడ వచ్చే అవకాశం ఉంది. బాధితులు ఎవరైనా సరే, మీరు ఏ పార్టీ అయినా సరే చూడకుండా బాధితులని చర్య తీసుకోవాలి, వెంటనే కఠినంగా శిక్షించాలి. వాళ్ళని మర్డర్ కేసులో 301 కేసు మార్చి 307 నుంచి 302 గా మార్చి అరెస్ట్ చేయాలి. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో ఆ రాజకీయ నాయకులను కూడా అందులో చేర్చాలి. మీకు ఎవరు ఫోన్ చేసిండ్రో ఆ ఫోన్లని మీరు బహిర్గతం చేయాలి. లేనట్లయితే మేమే ఆర్టీఐ కింద ఇచ్చి మీకు ఆ సమయంలో ఎవరు ఫోన్ చేసిండ్రో అవన్నీ కూడా మేము బహిర్గతం చేస్తాం. సీసీ ఫుటేజ్ ఎందుకు దాచిండ్రు? జాతరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలని ఎందుకు మీకేసిండ్రు? మీరు తప్పు చేయకపోతే జాతరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైపోయినాయి? పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎందుకు మాయమైనాయి? అడుగుతా ఉన్నాం. ఇలాంటి